ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘస్థులకు, సంఘ పెద్దలకు, వాక్యమును యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఇశ్రాయేలు రాజుల చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపులోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ సమయంలో మనము మరొక ఇశ్రాయేలు రాజు గురించి ధ్యానించుకుందాము. మరి ఇశ్రాయేల్ కుటుంబాలలో 9 కుటుంబాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తారని దేవుడు చెప్పాడు. ఆ 9 కుటుంబాల్లో ఈరోజు మనము 7వ కుటుంబాన్ని మనము ధ్యానించబోతున్నాం. 7వ కుటుంబము నుంచి వచ్చినటువంటి రాజు మెనహేము రాజు. ఏ రాజు? మెనహేము రాజు. ఇతను మెనహేము అనే పేరుకు అర్థం ఏమిటి అంటే ఆదరణకర్త, ఓదార్చువాడు, ఓదార్పునిచ్చువాడు అని అర్థం అండి. ఓదార్చువాడు, ఓదార్పుని ఇచ్చువాడు అని అర్థం వస్తుంది. ఇతను గురించి రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయంలో మనము చూస్తామండి. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తాము. నేను చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పి నేను ముగిస్తాను. సో ఇతను గురించి మనం చూసుకుంటే గాదీయను వాని కుమారుడుగా ఇతన్ని మనం చూస్తున్నాం. ఇతని తండ్రి పేరు గాదీ అనేటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. మరి ఇతను ఎలా రాజు అయ్యాడు అని మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 14వ వచనములో మరి రాజైనటువంటి జకర్యాను అనగా యోహు చివరి కుమారుణ్ణి షల్లూము అనేటువంటి వ్యక్తి చంపి అతను రాజు అవుతాడండి తిర్సాలో. అతడు తిర్సాలో రాజు అయ్యాడని ఈ విషయము ఈ యొక్క మెనహేముకు తెలిసి వెంటనే ఏం చేస్తాడంటే షల్లూమును షోమ్రోనుకి వెళ్ళి షల్లూమును చంపేసి అతనికి బదులుగా ఇతను ఏమవుతాడు? రాజు అవుతాడని అక్కడ మనము చదువుకుంటాం. ఒకసారి చదువుతారా ఆ మాట? 15వ అధ్యాయం 14వ వచనం. గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షల్లూము మీద పడి అతన్ని ఏం చేశాడంట? చంపేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తిర్సా నుంచి వెళ్ళాడు చంపటానికి. వెళ్ళి అతన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అంతే, పదవీకాంక్ష కోసం ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఏ పని ఆ పని చేస్తూ ఉంటారు. అతను రాజు అవటం కోసం మరొక రాజుని ఏం చేశాడు? ఇతను చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చంపి అతను రాజయ్యాడు. రాజైన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఒక ఇశ్రాయేలుడే, ఇతను కూడా ఇశ్రాయేలుడే అయినా కూడా ఎలా ప్రవర్తించాడంటే అన్యుల కంటే దారుణమైనటువంటి ఒక కార్యము చేశాడంటండి. రాజైన తర్వాత తిర్సాకి తిరిగి ఆ యొక్క షోమ్రోను నుండి తిర్సాకి తిరిగి వస్తున్నాడు. మళ్ళా రాజు అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఇతను ఎంత ఘోరమైనటువంటి క్రూరమైన పని చేశాడు అంటే ఇతను ఒక వ్యక్తిని చంపి రాజయ్యాడని ఈ తిర్సా ప్రజలు అతన్ని రాజుగా అంగీకరించలేకపోతారు. నా మాట అర్థమవుతుందండి? మీకు అర్థమవటం కోసం ఒక స్టోరీలా చెప్తూ ఉన్నాను. అతను తిరిగి రాజుగా వస్తూ ఉన్నప్పుడు ఇతను షల్లూము, మన ఇశ్రాయేల్ రాజు అయినటువంటి షల్లూముని చంపి రాజయ్య వస్తున్నాడు కాబట్టి ఇతను మేము అంగీకరించమని ఆ పట్టణంలో ఉన్న వారందరూ అతన్ని చూడకుండా ఏం చేశారంటే అంగీకరించకుండా తలుపులు క్లోజ్ చేశారంట. ఏం చేశారు? తలుపులు వేసేశారు. చదువుతారా ఆ మాట? 15వ అధ్యాయములో 18వ వచనం చదవండి. మెనహేము రాగా తిర్సా పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు గనుక, అబ్బా ఈ మాట బాగా పట్టుకోండి, అతడు వారందరినీ హతము చేసి అన్నిటినీ కొల్లపెట్టి అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అర్థమవుతుందా? ఈ యొక్క మెనహేము రాజు తిర్సా పట్టణంలో ఉండేవాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. షల్లూము రాజుని చంపేసి ఇతను రాజయ్య వచ్చాడు. ఆ ప్రజలకు అది నచ్చలేదు. వాళ్ళు అంగీకరించకుండా తలుపులు వేసేశారు. తలుపులు వేస్తే ఏం చేయాలి? వాళ్ళతోటి మాట్లాడుకోవాలి, సంధి చేసుకోవాలి. ఇదిగో మీకోసమే, మీ క్షేమం కోసమే నేను ఇలా రాజయ్యానో ఏదో చెప్పుకోవాలి. అయితే ఇతడు చేసిన పని ఏంటి? రాజు అనే గర్వముతో
నేను రాజుననే అహంకారముతో ప్రజలందరినీ హింసించి ఆ పట్టణ చుట్టుపక్కల తిర్సా పట్టణ చుట్టుపక్కల ఉన్న వారందరినీ బాధ పెట్టి అందరినీ కొల్లపెట్టాడంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నిటినీ కూడా ఏం చేసుకున్నాడు, దోచేసుకొని మరలా ఏం చేశాడు, గర్భిణీ స్త్రీల యొక్క గర్భములను చింపెను. అంటే చింపటం అంటే ఏంటి, కోసేశాడు. గర్భిణీ స్త్రీల గర్భాలని కోసినటువంటి నరహంతకుడు. ఎందుకు చేశాడు ఇది? కారణం ఏంటి? ఇంత దారుణముగా ప్రజల దగ్గర నుంచి బాధ పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని కొల్లపెట్టి మొత్తము లాక్కొని గర్భిణీ స్త్రీల గర్భములను కోసేశాడంటండి. ఎంత దుర్మార్గుడు ఈ యొక్క మెనహేము రాజు. ఎందుకు ఇంత చేశాడు అంటే కేవలము తన సింహాసనమును కాపాడుకోవటం కోసం. రాజు అనే అహంకారముతో ఈ ప్రజలు ఎక్కడ నన్ను రాజుగా తీసేసి ఇంకొకళ్ళని తీసుకొస్తారేమో అనే ఒక మనస్సుతో వారిని అక్కడే ఏం చేశాడంట, చీల్చినట్లుగా గర్భిణీ స్త్రీలని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ బహు బాధ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము, కేవలము పదవిని కాపాడుకొనుట కోసం. ప్రియ సంగమా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాజు ఉన్నాడో చూడండి. తన సింహాసనమును పదవిని కాపాడుకొనుటకు ఏదైనా చేస్తున్నాడు. నిజమైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి అనిపించుకున్నాడు. ఇతను దేవుని బిడ్డ అనిపించుకోవట్లా, రాజకీయ నాయకుడు అనిపించుకుంటూ ఉన్నాడు. ఈరోజు రాజకీయ నాయకులు పదవుల్ని కాపాడుకోవడానికి 100 ప్రమాణాలు చేస్తూ ఉంటారు, ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఒక్కటి చేయరు కదా, ఒక్కటి పాటించరు. ఒకళ్ళని మనం అంటలేదు. చూడండి, అందరూ చాలా వరకు స్వార్థముగా ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రజల కొరకు పనిచేసేవాళ్ళు, ప్రజలను ఆదరించేవాళ్ళు, ఓదార్చేవారు లేరు. అతని పేరుకు అర్థం ఏంటి? ఆదరణకర్త, ఓదార్చువాడు. వాళ్ళని ఓదార్చాలిగా, చెప్పాలిగా, వాళ్ళకి ఓదార్పునివ్వాలిగా. లేదమ్మా, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నన్ను రానివ్వండి, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నన్ను కొన్ని దినాలు పరీక్షించండి, నేను కనుక మీకు చక్కగా చేయకపోతే అప్పుడు మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని వాళ్ళకి ఓదార్పు మాటలు, ఆదరణ మాటలు చెప్పినట్లయితే ప్రజల హృదయం మారేది కదా. కానీ ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కడుపునున్న స్త్రీలను కోసేశాడంట. ఈ ప్రవచనము హోషియా గ్రంథములో హోషియా ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు. 13వ అధ్యాయం హోషియా గ్రంథం 16వ వచనం చదవండి. ఎవరు? షోమ్రోను. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? షోమ్రోను పట్టణవస్తులు దేవుని మీద తిరుగుబాటు చేసిరి కనుక అది శిక్షనందును జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. అబ్బా, గర్భిణీ స్త్రీ కడుపులు ఏమవుతాయి అన్నాడు. ఎందుకు? షోమ్రోను ఏం చేసిందంట? పాపము చేసెను. ఇశ్రాయేలీలు లోబడలా. షల్లూము రాజు కాలంలో మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఆ రాజుల కాలం నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం నుంచి మనము ధ్యానిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయట్లా? దేవుని మాటకి లోబడట్లా. ఎంత వాక్యము చెప్తున్నా, ఎంతమంది ప్రవక్తలను పంపించినా లోబడనల్లని షల్లూముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ హోషియా ప్రవక్త ద్వారా, మీరు చంపబడతారు, మీ పిల్లలు బండకేసి కొట్టబడి చంపబడతారు, గర్భిణీ స్త్రీలు మీ గర్భాలు కోయబడతాయి, జాగ్రత్త, మీకు ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందండి అంటే ఏం చేయలేదు వాళ్ళు? పొందల. ఆ ఫలము ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఈ రాజు చేతిలో అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ పేరు కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ పోషణని కాపాడుకోవడానికి ఎంతమందిని నువ్వు నాశనం చేస్తున్నావో నాకు తెలియదు, ఎంతమందిని మోసం చేస్తున్నావో నాకు తెలియదు. కొంతమంది ఇంతే, వీరి స్వార్థం కోసం, వీరు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అనేక మంది జీవితాలని నాశనం చేస్తారు. సమరయ స్త్రీ తన యొక్క జీవితంలో తాను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఎన్ని కొండలు నాశనం చేసింది? పోయినాయి మొత్తం, అన్ని కొండల జీవితాలను నాశనం చేసేసింది. జాగ్రత్త, నీ జీవితం బాగుండటం కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నావు? నీది బాగుండటం కోసం ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తున్నావు? ప్రియ సంగమా, నువ్వు మంచిదానివి, మంచివాడు అనిపించుకోవటం కోసం మరి నమ్మకమైన స్నేహితుల మీద నిందలు మోపుతావు, కుటుంబంలో భార్య మీద నింద మోపుతావు, భర్త మీద నింద మోపుతావు, తల్లిదండ్రుల మీద నింద మోపుతూ ఉంటావు.
ఈరోజు నువ్వు నమ్మకమైన, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదాని అనే సర్టిఫికెట్ కోసం సంఘం మీద నిందలు మోపుతూ ఉంటావు, సేవకుల మీద నిందలేస్తూ ఉంటావు. జాగ్రత్త. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఈ నిందలు ఇతరుల మీద వేసి కాదు, నువ్వు మంచోడు అనిపించుకునేది. దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా. దేవునికి నేను నువ్వు అప్పగించుకో, ఆయన నీకు సంరక్షిస్తాడు. మోషేతో అన్నాడు కదా, నా సన్నిధి నీతో వచ్చిద్దయ్యా, నేను కాపాడుతాను పదా. దావీదుతో అనలేదా? అబ్రహాంతో అనలేదా? ఇంకా చాలా వచనాలు ఉన్నాయి తెలుసా, నేను రాయలేదు ఆ పాటలో. ఇస్సాకుకి దేవుని సన్నిధి తోడుగా ఉన్నది, ఎస్తేరుకి దేవుడి సన్నిధి తోడుగా ఉంది. ఎంతమందికి దేవుని సన్నిధి తోడుగుంది? పరిశుద్ధులైన భక్తులకి. వారి చుట్టూ దేవుడు కంచె వేశాడు. యోబు చుట్టూతో కంచె వేశాడు. యోబుకి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు జయము రాలా? ఆయన సన్నిధి తోడుగా లేదా? ఈరోజు దేవుని సన్నిధిలో నీవు రక్షించుకోగలుగుతావు. అంతేకాని ఇతరుల మీద నిందలేసి నేను మంచిదాన్నని నేను నిరూపించుకోవటం కోసం ఇతరులను చెడ్డవాళ్ళని చేయకూడదు. మనం ఎవరిని చెడ్డవాళ్ళని చేయకూడదు. నీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని, తోడబుట్టిన వాళ్ళని, సంఘ బిడ్డల్ని, సేవకుల్ని ఎవరిని అలా చేయకూడదు. ఈ రాజు అలానే చేస్తున్నాడు. రాజు అనేటువంటి ఒక అధికారముతోటి ఎంత దారుణంగా ఆ సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం అందరినీ బాధ పెడుతూ హింసిస్తున్నాడు. ఏం పేరు ఇతని పేరు చెప్పండి. మెనహేము. చెప్పండి. మెనహేము. ఏం పేరు? నేను మొన్న కూడా ఏదో యోహు అని చెప్తుండంటే వాక్యం అందరికంట యోబు అని పడిందంట. చాలామంది అంటున్నారు, యోబు ఎందుకు వచ్చాడు ఇజ్రాయేల్ రాజుల్లోకి? యోబు ఎందుకు వచ్చాడు అంటున్నారు. యోబుగా తల్లులారా, యోహు. ఏం పేరు? యోహు. కొంచెం అంటే ప్రొనౌన్సియేషన్ పలికేటప్పుడు స్పీడ్లో వెళ్ళిపోతుంటాం కదా, మీరు పాపం స్పీడ్లో వింటున్నప్పుడు మీకు మరొక విధంగా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అడగటం చాలా మంచిది, లేదంటే మీరు యోబు అనే భ్రమలోనే ఉండిపోయి ఉండేవాళ్ళు కదా. సో దయచేసి గమనించండి. ఇతను ఆ యొక్క ప్రజల నుంచి వచ్చిన రాజుగా కనబడట్లేదు మనకి. ప్రజల చేత ఎన్నుకొని ప్రజల నుంచి వచ్చిన రాజుగా మనకి కనపడట్లా. ఎందుకంటే ప్రజలు ఇతన్ని ఏం చేయలేదు, అంగీకరించలే. ప్రజలు మెచ్చే రాజుగా కూడా ఇతను కనపడట్లేదు. ఏమండి, రాజు అయిన వాడు ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి. అంతేగాని పొద్దున్న లెగితే దుమ్మెత్తి పూసి పాడు ప్రభుత్వం, పాడు రాజ్యం అని తిట్టే విధంగా ఉండకూడదండి. నాయకులు అవ్వటము, రాజకీయ నాయకులు అవ్వటం ఆషామాషి కాదండి. నేను చెప్తున్నాను, నాయకులు అవ్వటానికి దేవుడు కూడా మనకు కూడా చెప్పాడు. ఏంటి? నాయకత్వం తీసుకోవడానికి త్వరపడొద్దు, జాగ్రత్త అన్నాడు. నేను కాపరైపోతాను, నేను సంఘం కాపరనైపోతాను, నేను ఎట్లా జాగ్రత్త అంటున్నాడు. ఎందుకంటే చాలా తీర్పు ఉంటుందంట, మనకి చాలా తీర్పు ఉంటుంది. అలానే మన దేశాన్ని పరిపాలించే నాయకులకు కానీ అందరికీ తీర్పు ఉంటుంది, ఖచ్చితంగా తీర్పు ఉంది. ఏంటి అర్థమవుతుందా? వాళ్ళు పరిపాలించే ప్రతి పరిపాలనకి దేవుడు తీర్పు తీరుతాడు. ప్రజల యొక్క నిజంగా వారు కనుక తప్పు చేస్తే నిజంగా అమాయకులైన ప్రజల యొక్క ఉసురు వాళ్ళకి తగులుతుంది. నిజంగానే వాళ్ళు నమ్మి అలాంటి స్థితిలో వాళ్ళని పెడితే నిజంగా మోసం చేస్తున్నారనుకోండి, మరి వాళ్ళు ఏడ్చే ఏడుపులు శాపం, హేతువు లేని శాపం తగలదన్నాడు. హేతువు ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? తగులుతుంది. మరి ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? భక్తి విషయంలో మనం ఎలాగా ఉంటున్నాం? నిన్ను నమ్మి కుటుంబంలో ఒక యజమానిగా పెడుతున్నారేమో, పనుల దగ్గర నిన్ను నమ్మి ఒక ఉన్నత స్థితిలో నిన్ను ఉంచారేమో, ఒక అధికారిగా నిన్ను ఉంచారేమో. జాగ్రత్త, నమ్మకంగా ఉండు. అప్పుడు వాళ్ళు నిన్ను ఇంకొంచెం పెద్దవాళ్ళుగా చేస్తారు. ఇంకొంచెం. ఇతను ప్రజలు మెచ్చుకునే రాజుగానే లేడు. మనల్ని అందరినీ మన దేవుడు మెచ్చుకునే స్థితిలో బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకొందుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినములు అయిపోయిన తర్వాత ఈ రాజు దగ్గరగా 10 సంవత్సరాలు పరిపాలించినట్లున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనము. అష్షూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచబడినట్లు సంధి చేయించుకొనవలెనని ఇచ్చాను. చాలా కొన్ని దినములు అయిన తర్వాత అష్షూరు రాజైనటువంటి పూలు మరి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి దండెత్తి వచ్చాడండి. మరి రాజైన వాడు యుద్ధానికి వచ్చిన వ్యక్తితో ఏం చేయాలి? సవాల్కరంగా
యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధ వీరుడు యొక్క లక్షణము బతిమలాడుకోవటం కాదు, సమాధాన పడిపోవటం కాదు, లేకపోతే ఇంకేదో కాదు. నువ్వు రాజువి, నీ మీదకి శత్రువు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? పోరాడాలి. అంతేకాని సంధి చేసుకుంటున్నాడంట ఈ యొక్క పూలు రాజుతోటి, అషూరు రాజైన పూలు రాజుతోటి. ఈ యొక్క మెనహేము ఏమంటున్నాడంటే, మనకి యుద్ధం వద్దు, మరే నేను నీకు 2000 మణుల వెండిని నేను నీకు ఇస్తాను. ఏం చేస్తాను? 2000 మణుల వెండిని నేను నీకు ఇస్తాను, నువ్వు నా మీద యుద్ధం వద్దు, వెళ్ళిపో, నేను నీకు తెచ్చిస్తాను అని ఏం చేసుకుంటున్నాడు? సంధి చేస్తున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా పాపముతో సంధి చేసుకుంటున్నారేమో. అపవాది శత్రువు వలె నీ మీద దాడి చేస్తూ ఉంటే, అవునులే నువ్వు ఇంతేలే, మనం ఇంతేలే అని సంధి చేస్తూ ఉన్నాము. ఊరికి ఉదాహరణకి దేవుని సన్నిధిలో నడువు నొప్పో లేకపోతే మోకాలు నొప్పో కూర్చోలేకపోతున్నావు అనుకుందాం. ఏం చెబుతావు? నిజమే, నేను ఎక్కువసేపు కూర్చోలేనులే, నేను రాలేనులే, ఉపవాస ప్రార్థనలో నేను కూర్చోలేను, నేను ప్రార్థనలో ఎక్కువసేపు కూర్చోలేనులే, నేను రాలేను అని శత్రువైన దీనితోటి నువ్వేం చేస్తున్నావు? సంధి చేస్తున్నావు. దేవుని బిడ్డవి నువ్వు గుర్తుపెట్టుకో. ఏయ్ సాతానా, దీని వెనక పనిచేస్తున్న సాతానా, వెళ్ళిపోయేస్తున్నామములో. నువ్వు నా మీద ఏలుబడి చేస్తున్నావేంటి? నువ్వు నా మీద ఏలుబడి చేస్తున్నావు. నేను అనేకులను ఏలుదనని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నేను ఏలుబడి చేయదానను, ఆయన స్వరూపములో సృజింపబడిన బిడ్డను నేను ఏలుబడి చేయాలి. నీ రోగమా నువ్వు నా మీద ఏలుబడి చేస్తావేంటి? మా సోదరు అడుగుతుంది, అక్క నువ్వు ఎలా మోకరించగలుగుతున్నావు? అంత పెయిన్లో ఎలా మోకరించగలుగుతున్నావు? జస్ట్ చిన్న సపోర్ట్ అట్ట తీసుకోవటం అంతేనండి. నిజమే, ఎంత నాకు తెలుసు ఆ బాధ, ఈ మోకాలు అంత పెయిన్ నాకు, కానీ దాన్ని వంచేస్తానండి. ప్రార్థనలు అట్టు వంచేస్తుంటాను నేను చాలా వరకు. అది పారిపోవాలంతే. హల్లెలూయా. ఈరోజు నువ్వు రాజీ పడబాకు రోగముతో, రాజీ పడబాకు సమస్యతో. అప్పులు అంతేలా, అప్పులు చేయకపోతే ఎట్ట జరిగిద్ది? అప్పు తెచ్చుకోకపోతే మాకు ఎట్ట జరిగిద్ది? వడ్డీలకు తెచ్చుకోకపోతే ఎట్ట జరిగిద్ది? రాజీ పడద్దు. 1000 100కి 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకొని రాజీ పడిపోతున్నావు నీ బ్రతుకులో. చివరికి అది నిన్ను కృంగదీసే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. సమస్యలతో ఈ పిల్ల అంతేలే ఎనదు మాట, అంతే. ఏమైపోయింది? ఆ పిల్లోడు చేసే ఆ పనులకి ఏమేమైపోతుంది? ఇంకా సంధి చేసుకున్నట్టు, అంటే రాజీ పడిపోతుంది. ఇంకేం లేదు. ఎవరితో నువ్వు సంధి చేసుకుంటున్నావు? అపవాదితో నువ్వు సంధి చేసుకునేదేంటి? వాడెవడు? దోచుకునే దొంగ. వాడు నీ దగ్గర నుంచి అన్నీ దోచేసుకుంటాడు. నువ్వు సంధి చేసుకోకూడదు. ఎందుకు వచ్చింది ప్రభువా ఈ బలహీనత? ఎందుకు వచ్చింది నా కుటుంబంలోనికి ఈ యొక్క తిరుగుబాటు స్వభావము? ఎందుకు వచ్చింది నా కుటుంబంలో సంతోషము లేని పరిస్థితి ప్రభువా అని దేవుని సన్నిధిలో వెలుగెత్తి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడే విడుదలిస్తాడు. మీకు తెలుసు, గత వారంలో నేను సడన్గా సిక్ అయిపోయా కదా. ఇంతవరకు ఉపవాస ప్రార్థనలో మొదటి నుంచి చక్కగా ప్రార్థనలో బలంగా నడిపించుకుంటూ వస్తున్నాను. గత వారంలో సడన్గా సిక్ అయిపోయా. నీరసం, నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, తినబుద్ధి కావట్లేదు, చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, ఇవంతా కూడా ముడిచిపోయినట్లుగా. చాలా నా శరీరం చెబుతుంది బ్లడ్ తగ్గిపోయిందేమో, అదవరకు వచ్చింది బ్లడ్ తగ్గిన ఎంబీబీఎస్ అట్ట వస్తుందేమో, ఎంబీబీఏలోకి అలా వచ్చేస్తుందేమో అని చెబుతూ ఉంది. శరీరం అంతే చెప్పిద్ది, మనకి అంతే చెప్పిద్దండి. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో టెస్ట్ చేపిస్తే ఆ తమ్ముడు చెప్పాడండి, నిజంగా దేవుడు ఆ బిడ్డను దీవించిన కాక, అక్క నీ దగ్గర రూపాయి తీసుకుని టెస్ట్ చేశాడు. నాకు దేవునికి స్తోత్రం. టెస్ట్ చేసి కిడ్నీలు బాగున్నాయంట, థైరాయిడ్ లేదంట, షుగర్ లేదంట, బ్లడ్ లెవెల్ ఉందన్నాడు. అన్నీ బాగున్నాయి అక్క, మీకు అన్నీ బాగున్నాయి అన్నాడు. ప్రభా ఎందుకు వచ్చింది మరి ఇది? ఎందుకు వచ్చింది? ఎక్కడొచ్చింది? ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రార్థన నడవకుండా ఆ 3-4 దినాలు చాలా చల్లగా చప్పగా నడిచింది ప్రార్థన కదా. జీవం లేకుండా నడిచింది. కారణం ఏంటి? నన్ను ఇలా చేస్తే అక్కడ ఏం తగ్గుతుంది? చేస్తున్నారు పాపం బిడ్డలు, వాళ్ళకి శక్తి
కొద్ది కొలది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ మంట ఉజ్జీవం రావట్ల వాళ్ళలోకి. అది తగ్గిపోయింది. అంటే అది తగ్గాలి అంటే ఇక్కడ కొట్టాలి, అర్థమవుతుందా? ఇక్కడ కొడితే అక్కడ తగ్గుతుంది. ఓహో, ఇది వాడి పనా? అంతే. ఆ రాత్రి కూర్చున్నా పొద్దున్నే ఇంకా 12 చేసుకుని మళ్ళీ 3 లేసా. ప్రభా, వాడి చేతికి నన్ను అప్పగిస్తావా? ఈ చివరి ఉపవాస ప్రార్థన చివరి దినాలలో అపవాది చేతికి అప్పగిస్తారా? ఆ బలహీనతకి నన్ను అప్పగిస్తావా? ఈ నీరసాన్ని నాకు తొలగించవా? నాకు శక్తిని ఇవ్వ ప్రభా అని దేవుని సన్నిధిలో వెలిగెత్తి ఆ తెల్లవారుజామున ప్రార్థన. చాలామంది 5 గంటలకు లేచి ఈ మొదటి జామున అని ప్రార్థన చేస్తుంటారు మన జూమ్ మీటింగ్లో. 5 గంటలు మొదటి జాము కాదండి, 5 గంటలు మొదటి జాము కాదు. అయితే దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అద్భుతమైన శక్తి అండి, అద్భుతం. మాట్లాడలేకపోతున్నాను, ఎంత బలహీనమైపోయానంటే ఆ అన్నం కూడా తినబుద్దే. ఒక పూట కదా తినేదే, ఆ ఒక్క పూట అన్నం కూడా తింటుంటే పురుగులు తింటున్నట్టు ఉండిద్ది నాకు, పురుగులు తిన్నట్టుగా అలాంటి ఫీలింగ్ వచ్చేసేది, అలాగైపోయేదాన్ని. కానీ ఎంత శక్తి ఇచ్చాడు! హల్లెలూయా! అది దేవుని శక్తి. ఎవరి శక్తి? బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు, ఇది ఎవరి శక్తి? నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా! నా దేవుడు దినదినము తన వాత్సల్యముతో ఆయన కృప చేత నన్ను బలపరుచుచున్నాడు. నేను అపవాది అయిన సాతానుతోటి సమాధాన పడే ప్రసక్తే లేదు, సర్దుకుపోయే పరిస్థితి లేదు. వాడితో సర్దుకుపోయేది ఏందండి? వాడు పెట్టే దురలవాట్లకి నేను సర్దుకుపోవాలా? ఉదాహరణకి 5 గంటలకు లేచి జూమ్ మీటింగ్లో ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటున్నాం. నాకు పొద్దున్నే 5 లెగిస్తే బాగోదు, ఆరోగ్యం సహకరించదు. ఒకళ్ళని అంటున్నాను అనుకోకండి, చాలామందిని అన్నానమ్మో, 5 నేను లెగిస్తే నాకు ఆరోగ్యం బాగుండదు అని నీ బాడీకి చెప్పేసి రాజీ పడిపోయావు. నాకు కుదరదు, నాకు టైం లేదు, లేకపోతే నా ఆరోగ్యం సహకరించదని రాజీ పడిపోయావు దాంతో. ఏయ్ సాతానా, నా దేవునితో గడపటానికి నాకు మైగ్రేన్ ఏంటి, నాకు నీరసం ఏంటి? నా దేవునితో గడిపితే నాకు ఇస్తాడు శక్తి. హల్లెలూయా! మనం యవనస్తులం దేవుల్లో. ఎవరమంట? యవనస్తులం, దేవుని కొరకు యవనస్తులు. ఆయన అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. అనారోగ్యం మనల్ని ఏం చేసిద్దండి? నిన్ను చేసేది పాపము. ఆ పాపము జోలు పోవాక అది నిన్ను తినేసేది. దానితో రాజీ పడబాక, దేనితో రాజీ పడద్దు. అయితే ఈ యొక్క మెనహేము రాజు అష్షూరు రాజుతో రాజీ పడిపోయి డబ్బులు 2000 మణుగుల వెండినిస్తారని ఒప్పుకున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఎవరు సొమ్మిస్తున్నారు? ఏమండి, కోట్ల లక్షలు రాజకీయ నాయకులు అప్పు చేస్తున్నారు. ఎక్కడ తీరుస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీరుస్తున్నారు? చదవమ్మా. ఆయన నానయ్యో భాగ్యవంతుల దగ్గర తీసుకొచ్చాడు. ఈరోజు పేదవాళ్ళు లేదు, ధనికులు లేదు, అందరి మీద పన్నులు, కరెంటు బిల్లుల మీద పెరిగిపోతున్నాయి పాపం కదా, కట్టుకోలేకపోతున్నాం పాపం, బిల్లులు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద అప్పులు ఎక్కువైపోయినాయి. చదవమ్మా. మెనహేము ఇశ్రాయేలీలలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి దగ్గర 50 తులముల వెండిని వసూలు చేసి, అబ్బా ఎంత తెలివిగల్లోడో చూశాడా? చాలయ్యా. ఏం చేశాడంట? ఆ దేశంలో కొద్దిగా ధనవంతుల్ని చూశాడు. ఆ ధనవంతులు అందరి దగ్గరికి వెళ్ళాడు. కిషోర్ బ్రదర్ గారండి 50 తులాల వెండినివ్వండి అని అన్నాడు. తర్వాత కిషోర్ బ్రదర్ గారి దగ్గరికి వెళ్ళి 50 తులాల వెండినివ్వండి అన్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చి రాముని చూశాడు. అవసరం లేదు, ఇతను ధనవంతుడు కాదనుకుంటా అని మళ్ళీ. సో అట్లా ఆ దేశంలో ఉన్న ధనవంతులు అందరి దగ్గర 50 తులాల వెండిని కలెక్ట్ చేసి మొత్తము కలిపి 2000 మణుగుల వెండిని ఎవరికి ఇచ్చేశాడు? జయించి పోరాడవలసినటువంటి ఈ యొక్క రాజు, శత్రువైన రాజుకి పాపం ప్రజల సొమ్ము వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేశాడు. చేతగాని సవట అనొచ్చు మన భాషలో. ఎందుకు ఇంక నాయకుడు? ఎందుకు రాజు? ప్రజలను సంరక్షించటానికి కాదా? ఎందుకు నువ్వు అధికారిగా ఉన్నావు? ఎందుకు సేవకులుగా ఉన్నావు? ఎందుకు పరిచారకులుగా ఉన్నావు? ఎందుకు కుటుంబంలో తలగా ఉన్నారు? ఎందుకు కుటుంబంలో తల్లి స్థానంలో, భార్య స్థానంలో మీరున్నారు? జయించుటకు కాదా? కట్టుటకు కాదా?
బుద్ధిహీనులలాగా కుటుంబాన్ని కూలగట్టుకుంటున్నామా? జ్ఞానవంతుడైన యోబు తల్లే కాదండి, ఈ జ్ఞానవంతుడైన యోబు తండ్రి చక్కని కుటుంబాన్ని కట్టాడు. హల్లెలూయా. జ్ఞానవంతురాలైనటువంటి తల్లులు కుటుంబాన్ని కట్టారు. హల్లెలూయా. మీకంటే మించిన వాళ్ళు ఎవరున్నారండి కుటుంబాలను కట్టే విషయాల్లో? దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ఈ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని కట్టవలసిన రాజు, సంరక్షించవలసిన రాజు, శత్రువు వచ్చాడయా డబ్బులు ఇస్తే పోతాడంట, మీ దగ్గర అన్నీ తీసుకురండి అని పాపం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకువెళ్ళి ఇచ్చేసాడండి. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. చూడండి ఇతను చేసిన బుద్ధిహీనమైన పనులు. ఇదంతా ఎందుకు చేశాడు? ఒకటే, తన సింహాసనాన్ని, రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం. అంతే, తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? అతని పరిపాలనలో రాజ్యము అంతకంతకు క్షీణదశలోకి వచ్చేసిందంట. ఆర్థికంగా క్షీణతలోకి వచ్చింది. కారణం ఏంటి? స్టార్టింగ్ ఏమో తర్సు పట్టణం వాడు రానిలేదని అక్కడ కొల్లగొట్టాడు, అక్కడంతా కొల్లగొట్టేశాడు. ఇప్పుడేమో ఈ అష్షూరు రాజు వచ్చాడని ఇక్కడ కొల్లగొట్టేసేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇంకేముంటుంది ప్రజల దగ్గర? బూడిద. ఏముంటుందండి? ఏమీ ఉండదు. కొంతకాలం చూస్తే మన దేశంలో కూడా ఈ ఇంత సెట్న రేట్లు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటే పేదవాడు తినడానికి కూడా దొరకదు. ఇంకా ఆ రాజు కాలంలో మనం చూసాం కదా, ఆ రాజు కాలంలో వచ్చిన కరువు, పావురము రెట్ట కూడా అమ్మబడిందంట కదా. పావురము రెట్ట, ఆ కాలంలో పావురము రెట్ట కూడా అమ్మబట్టాన్ని చూసాం మనం. ఈరోజు నేను నీ బిడ్డను వండుకొని తింటాను, రేపు నువ్వు నా బిడ్డను వండుకొని తిన్నారు కదా, మనం ధ్యానించాం కదా. ఆ దినాలు మరలా రాబోతున్నాయి అంట. జాగ్రత్త ప్రియ సంగమా, నీ జీవితాన్ని కట్టుకో, స్వార్థంతో ఉంచుకోకు. ఈ యొక్క మెనహేము రాజు ఆరంభము నుంచి కూడా క్రూరుడుగా, హంతకుడుగా, పాపములోనే ఉన్నవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. బ్రతుకుని మార్చుకోవాల. 18వ వచనంలో చదివాము ఇందాక, యెరోబాము చేసిన పాపములను విడువక ఆ పాపములను చేసి దేవుని దృష్టిలో ప్రజలందరినీ కూడా పాపంలో నడిపించిన వాడిగా, చెడుతనము జరిగించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో నాకు తెలియదు సహోదరి. ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభుకిచ్చి పరిశీలన చేసుకో. మెనహేములాగా తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉన్నావేమో. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలని అందరినీ బాధ పెడుతూ ఉంటూ ఉన్నావేమో. అది మంచి లక్షణము కాదు. పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యము దేవుడు తన వెనుకలో దీవించును గాక.